మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా ఉంది. దానికి సంబంధించి ఆ నియోజకవర్గం గురించి రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ అయితే ఏర్పడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు వినూత. ఆమె ఒక వివాదంలో చిక్కుకున్నారు. అతని డ్రైవర్ రాయుడు అనే యువకుణ్ణి హతమార్చినటువంటి కేసులో జైలు పాలయ్యారు. ఆమె అలాగే ఆమె భర్త చంద్రబాబు, మరొక ముగ్గురు, మొత్తం 5గురు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఆ రాయుణ్ణి హత్య చేయడానికి గల కారణాలేంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి అనే దాని మీద మనం చర్చించుకుంటే కనుక చాలా కీలకమైనటువంటి అంశాలు. వాస్తవానికి వారు అంటే ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వినూత గాని అలాగే ఆమె భర్త చట్టాన్ని తమ చేతుల్లోకి లాక్కుని ఒక యువకుణ్ణి హత్య చేయటం అది చాలా 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 తప్పే. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ చాలా పాయింట్స్ రేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా నమ్మిన బంటులా అతను వారి దగ్గర పనిచేస్తూ వస్తున్నాడు, డ్రైవర్ కమ్ పర్సనల్ అసిస్టెంట్. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో జత కలిశాడు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారో బొజ్జల సుధీర్ రెడ్డి, అతనితో కలిసిపోయి కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి తనకు సమాచారం ఇచ్చాడు. ముఖ్యంగా వాస్తవానికైతే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలంటూ ఆమె ఎంతో ప్రయత్నాలు చేశారు. వాస్తవంగా అంటే జనసేనకు కేటాయించాలని. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఈ కుటుంబాన్ని, ముఖ్యంగా వినూత ఆమెను బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క ఎవరైతే డ్రైవర్ పర్సనల్ అసిస్టెంట్ రాయుడు ఉన్నాడో అతన్ని వాడుకున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఆమె అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా చెన్నైలో చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. దీనంతటికీ కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. అన్ని విషయాలు నిజాలు త్వరలోనే బయటపడతాయి అనేది. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఓకే సరే, రాయుడు అనే వ్యక్తి యువకుడు తప్పు చేశాడు, కానీ అతన్ని కిడ్నాప్ చేసి నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి శారీరకంగా మానసికంగా వేధించడం ఎందుకు అనేది ఒకటి. అలా చేశారంటే ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశాడు అనేది ఇక చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవి. ఇటువంటి సందర్భంలో ప్రైవసీ, భర్తతో ఉన్నటువంటి సమయంలో సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డ్ చేసి వాటిని తెలుగుదేశం పార్టీ నాయకులకు పంపడం ద్వారా ఈమె క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా వారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ యొక్క విజువల్స్ కానీ ఫోటోలు కానీ పంపించారు అనేది ప్రధానమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ రాయుడికి పెద్ద ఎత్తున అమౌంట్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అలా వాడుకున్నారు అనేది అవన్నీ తెలిసిన తర్వాత ఉద్యోగం నుంచి తీసేసినట్లు. అలాగే దానికి సంబంధించి ప్రధానమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే తన మొబైల్లో వీడియోలు కానీ ఫోటోలు కానీ కొంత ఇంపార్టెంట్ సమాచారం ఉందో ఆ సమాచారాన్ని అంతా ఎందుకు తీసావు ఏంటి అని అడిగినప్పుడు అతను కంగారుపడి డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, కాళ్ళ మీద పడ్డాడు, తప్పైందన్నాడు అని వారే ఒక లేఖను రిలీజ్ చేశారు. మరి అటువంటి సందర్భంలో ఏదైనా సరే ఇలా చేశాడు, తప్పు చేశాడు కాబట్టి అతనిపై చర్యలు తీసుకోండి, అతనికి తగిన శిక్ష వేయండి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ కంప్లైంట్ ఇవ్వకుండా వీరు ఈ విధంగా చేశారు, కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి. అది తప్పే, 100% తప్పు, అలా చేయకూడదు. ఎందుకంటే
చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ చట్టాన్ని తమాధీనంలోకి తీసుకొని చేయటం అనేది ఎవరు కూడా హర్షించరు, అంగీకరించరు. ఇటువంటి క్రమంలో ఆ కుటుంబం జనసేనను నమ్ముకుని ఇద్దరు భార్యాభర్తలు కూడా వేరే దేశంలో ఉద్యోగాలు మానేసి వారి సొంత ఖర్చులు వారి సొంత డబ్బులతో నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. జనసేన పార్టీలో ఒక రకమైనటువంటి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను, కథనాలను మనం పరిశీలిస్తే, ఆర్టికల్స్ని, దాని కింద వచ్చినటువంటి కామెంట్స్ దాదాపుగా వినూత, అంటే ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నారో వారు చేసింది మంచి పనే, ఇటువంటి వారికి తగిన శాస్తి జరగాలి అని. కానీ తప్పే. కానీ ఆ విధమైనటువంటి వారిపై సానుభూతి అనేది ఎక్కువ అవుతుంది. అవతల వ్యక్తి కూడా ఆ విధంగా చేయకూడదు. ఎందుకనంటే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలుగా చేయాలి. అంతేగాని వారి యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం మనకి రాజకీయ ప్రత్యర్థి వారిని ఎలాగైనా సరే మనం డౌన్ఫాల్ చేయాలి, వారికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మనం వ్యవహరించాలి అనే ధోరణి కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనపై స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అతను మరి ఈ విధంగా పురికొల్పడం, దానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలనడం, అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. పోలీసుల విచారణలో పూర్తి స్థాయిలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఎవరైతే ఆరోపిస్తున్నారో వినూత కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ, వారు చంపడం అనేది, హత్య చేయడం అనేది కరెక్ట్ కాదు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు, రాయుడికి సంబంధించిన సిస్టర్స్, పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి అని. కూటమిలో ఒక సాన్నిహిత్య సంబంధాలతో మెలగాల్సినటువంటి, వెళ్లాల్సినటువంటి, వ్యవహరించాల్సినటువంటి రెండు పార్టీల నేతలే ఈ విధంగా బాహాబాహికి దిగటమో, లేకపోతే ఆ ప్రత్యర్థిపై ఒక రకంగా ప్రత్యర్థి, ఎందుకనంటే ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా ప్రయత్నం చేశారు. చివరి క్షణంలో ఆ యొక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. సో ఇటువంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్గా, ఒక అంశంగా చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో కూడా. రానున్న కాలంలో కూటమిలో ఈ రకమైనటువంటి భేదాభిప్రాయాలు కానీ, వివాదాలు కానీ, విభేదాలు వస్తే అది మంచిది కాదు. దానివల్ల కూటమికి, అలాగే ఇప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. చెడు పరిణామాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీల అధినాయకులపై ఉంది అనేది ఎక్కువగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈ వ్యవహారంలో, ఇంకెన్ని కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయో అనేది. ఇక్కడ మా ఉద్దేశం అటు జనసేననేదో తప్పుపట్టాలని కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులను తప్పుపట్టాలని కాదు, జరుగుతున్నటువంటి అంశాలను కానీ లేకపోతే వ్యవహారాన్ని కానీ తెలియచేయాలి. దానికి సంబంధించి మేము ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. వారు చేసినటువంటి పని తప్పే 100%. ఎందుకంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, ఆ యువకుణ్ణి కిడ్నాప్ చేయటం, నిర్బంధించడం, చిత్రహింసలకు గురి చేయటం, చివరకు హత్య చేయించడం. సో ఇటువంటి సందర్భంలో మరి అతను ఏ రకంగా వారిని ఇబ్బంది పెట్టాడు అనేది కూడా ఇక్కడ పాయింటే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పాత్ర, వారి అనుచరులు, ఇదంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన చాలా ముఖ్యమైనటువంటి రెండూ కూడా వ్యవహరించాల్సినటువంటి తీరు ఇది కాదు. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే ముందుకు అడుగులు వేయాలి తప్ప ఇట్లా చేసుకోకూడదు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. చూడాలి రానున్న కాలంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.